ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ బడ్జెట్ నుంచి మనం ఏం ఆశించవచ్చు? ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే సార్. నమస్తే. పాపారావు గారు, ప్రతి సందర్భంలో మనం బడ్జెట్ అంచనాలు, బడ్జెట్ను ఏం ఆశించవచ్చు, వేతన జీవులకి ఏం మంచి చెడు ఉంటాయి, ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. అయితే గతంలో మనం మాట్లాడుకున్న దానికి ఈ సంవత్సరం మాట్లాడుకున్న దానికి చాలా తేడా కనిపిస్తుంది. ఎప్పుడూ లేనంతగా గత ఏడాదిలోనే జియో పాలిటిక్స్లో విపరీతమైన మార్పులు వచ్చేసాయి. ఒకవైపు ట్రంప్ టారిఫ్లు ఇంపాక్ట్ పడుతుంది, తర్వాత అంతర్జాతీయంగా ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో సెన్సెక్స్ నిఫ్టీలు బేరమంటున్నాయి, బంగారం వెండి ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి, జీతాలు పెరగలేదు కానీ ఖర్చులు పెరిగాయి, ద్రవ్యోల్బణం ఏంటి అన్న ఒక పరిస్థితి అన్ని వైపులా చర్చ జరుగుతోంది. అంటే ఒక రకంగా చూసుకుంటే ఈసారి బడ్జెట్ అనేది ఖచ్చితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా సంస్కరణలు తీసుకురావడంతో పాటు అందరికీ ఉపశమనం ఇచ్చే చర్యలు లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ మనుగడకే కష్టం అన్న ఒక డిబేటు అంతర్జాతీయంగా అలాగే జాతీయంగా నడుస్తోంది. మీ అంచనా ఏంటి సార్? లార్జర్ సెన్స్లో ఈసారి బడ్జెట్లో ఏం ఆశించవచ్చు అంటే ఏం చెప్తారు సార్? లాస్ట్ బడ్జెట్లోనే అంటే జనవరి 2025లో ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. ఫిబ్రవరి 1 మన బడ్జెట్ వచ్చింది. అప్పుడే కొన్ని అంతర్జాతీయంగా అమెరికా డిమాండ్లని అకామిడేట్ చేసుకుంటా బడ్జెట్ని చేసుకున్నాం. నాకు గుర్తున్నంతలో అది హ్యార్లీ డేవిడ్సన్ బైకులు కనుకుంటా వాటి మీద గతంలో టారిఫ్లు తగ్గించమని చెప్పి మోడీ ప్రభుత్వం మొండికేసిన తర్వాత లాస్ట్ టైం తగ్గించినట్టున్నారు బడ్జెట్లో. అలాగే నాకు గుర్తున్న బోర్బన్ విస్కీ ఒకటి అనుకుంటా, దాని మీద కూడా అది నాకు గుర్తున్నది. అది దాని మీద కూడా టారిఫ్లు తగ్గిస్తా లాస్ట్ బడ్జెట్లో. అంటే యువర్ ట్రయింగ్ టు అకామిడేట్ ది ఇంటర్నేషనల్ డిమాండ్స్ ఆఫ్ ట్రంప్ ఎవరైనా. సార్, ఇది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో అంతర్జాతీయ వ్యవహారాల ప్రాధాన్యత ప్రపంచంలో పెరిగింది. ఎక్కడేం జరిగినా కానీ ఇప్పుడు రోడ్డు పక్కన టీ బంక్ దగ్గర కూడా ప్రతి వాళ్ళ చర్చల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ట్రంప్ గురించి కూడా, ఇప్పుడు అమెరికా పోవాలనుకునే వాళ్ళే కాదు, బయట మిగతా వాళ్ళకు కూడా ఈ ట్రంప్ వ్యవహారాలు ఇంత లేదు గతంలో. ప్రతి చిన్న విషయం ఒక రకంగా చెప్పాలంటే స్థానికంగా జరుగుతున్న అంశాలకి ఎంత చర్చ జరుగుతుందో వాటి మీద, అంతర్జాతీయ విషయాల మీద కూడా అంతే చర్చ చాలా చోట్ల చాలా బలంగా జరుగుతుంది. సో ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ ప్రపంచం అంతా దగ్గరవుతుంది. ప్రపంచంలో మనిషి అనేవాడు చారిత్రకంగా ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ అనే మాట ఎందుకు వాడానంటే నవ్వు కూడా వచ్చింది దాని మీద. కార్ల్ మార్క్స్ వాడాడు. ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ అనే మాట వస్తాడు, ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ వస్తుంది ఒకనొక దశలో చరిత్రలో. ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ వస్తాడు అంటే అతను ప్రపంచం మొత్తం అతనికి ప్రాధాన్యత గల అంశంగా మారేటువంటి పరిస్థితి. సో ఆ రోజు ప్రపంచం మారుద్ది, సోషలిజం వస్తుందని చెబుతాడు. అది చర్చ నేను పోవట్లేదు కానీ ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ అనే కామెంట్ జర్మన్ ఐడియాలజీలో మార్క్స్ చేశాడు. సో ఏదేమైనా కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటి మనిషి కనపడుతున్నాడు కళ్ళ ముందు. చాలా చోట్ల ఇదే చర్చ, ఇదే వ్యవహారం. సో ఆ సందర్భంలో ఏంటంటే అనేక అంశాల్లో బడ్జెట్లో కూడా మనం ఖచ్చితంగా రోజువారీ కూడా జరుగుతుంది. బడ్జెట్లోనే కాదు, రోజువారీ కూడా చాలా చాలా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా. సరే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటున్నాం, బడ్జెట్లో కూడా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటున్నాం. కానీ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఎంతో కాలం నుంచి ఉన్న పరిస్థితి కదా ఇది. ట్రంప్ ఇప్పుడు కొత్తగా లేడు. సరే, అమెరికాలో సంక్షోభం పాతదే, దానిలో ట్రంప్ ఏమి కొత్తగా లేడు. ట్రంప్ ఇంతకుముందు 2016లో అనుకుంటే గెలిచాడు, కొంతకాలం మళ్ళీ అప్పుడు 4 ఏళ్ళు ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి వచ్చాడు. వై డిడ్ నాట్ వీ గెట్ ఎ క్లూ? ఫస్ట్ టైంలో అతను చేసిన పనుల తర్వాతే మనకి క్లూ ఎందుకు రాలేదు? ఇతను ఇలాగే ఉంటాడు, రెండోసారి గెలిచాడు. సరే, గెలువడా అనేది మనకి అనుమానాలు ఉండొచ్చు, కానీ ఏదేమైనా గెలిస్తే ఏంటి అనేది కూడా చూసుకోవాలిగా. అంటే బిడెన్ ఉంటే కూడా ప్రాబ్లమ్స్ ఉండవని కాదు, బిడెన్ ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మాట పక్కకెళ్ళి మరీ చెబుతున్నాను. చైనా మీద ట్రంప్ ఫస్ట్ టర్మ్లో వేసిన టారిఫ్స్ లాంటి కొన్ని విధానాలన్నీ కూడా బిడెన్ కూడా కొనసాగించాడు. సో కాబట్టి ఆ విధానాలు వీళ్ళకి కూడా పనిచేస్తాయి అనేది అర్థమైన తర్వాత వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. సరే, అది చైనాతో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఏదేమైనా ఏంటంటే మన ఆలోచనలో కొంత ఫోర్కాస్టింగ్ చేయటం, అంచనాలు వేయటం. మీరు అంటున్నట్టుగా ట్రంప్ టారిఫ్లు కానీ అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలన్న దానికి ఒక దిశానిర్దేశం అనేది బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే ఇప్పుడు దాకా మనకి రెడీ వే అవుట్ అని. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ఫస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడు ఈ ట్రెండెన్సీ అనేది ఒకటి కనపడాలి మనకి. దూరదృష్టితో ప్లానింగ్ ఉండాలి. అంటే ఈ పార్టీకి మనం కొంత ట్రంప్ ఏం చేసినా మనం ఇమ్యూన్ అయిపోయి ఉండాలి. దేశంలో ట్రంప్ ఏం చేసినా కానీ మనం ఆ ప్రభావం మన మీద పడకుండా
ఉండే విధంగా మనం కట్టడి చేసుకునే మార్పులు చేసుకుని ఉండాలి స్టీరింగ్ చేతిలో పెట్టుకొని. కానీ మరి ఇప్పటి వరకు చేయలేదు, మరి ఇప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, చేయాలి అంటే ప్రభుత్వ నిర్ణయాల ప్రాధాన్యత ఉండాలి. స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుంది? ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఆర్థిక వ్యవస్థ స్టీరింగ్ ప్రభుత్వం చేతిలో ఉండాలి. ట్రంప్ విధానాలకి కొంత ఇక్కడ ఇన్సులేషన్ రావాలంటే బయట ఆ వ్యవహారాల నుంచి ఆ స్టీరింగ్ మన చేతిలో ఉండి మనం దాని నిర్ణయాలు తీసుకొని బలమైనటువంటి ఇనుప గోడలు కట్టుకోవాలి చుట్టూ అవసరాన్ని బట్టి. కానీ ఇక్కడ ఏముంది, ప్రభుత్వం పాత్ర తగ్గించాలనేది ఈరోజు ప్రభుత్వ వ్యవహార శైలి. ప్రైవేట్ రంగ పాత్ర పెంచాలి, ప్రభుత్వ పాత్ర తగ్గించాలనేది ప్రభుత్వం తీరు. దానిలో భాగంగానే ఎల్పిజి విధానాల్లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో భాగంగా ప్రభుత్వంలో ఉన్న వాటన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పటికీ జరుగుతుంది అది. అయితే మరి మనం ఇట్లా ఇచ్చేసిన తర్వాత ప్రైవేట్ వాడు నిర్ణయం తీసుకుంటాడు తప్పితే వాడి వ్యాపారం వాడిదైనప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక రంగంలో పాత్ర లేనప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోగలదు? కాబట్టి ఇది ఒక లోపభూయిష్టమైనటువంటి విధానం. ఎందుకంటున్నానంటే కేవలం వీళ్ళ గోలే కాదు అది. ఏది మన ఇక్కడ ప్రైవేటీకరణ చాలా దేశాల్లో ఆగిపోతుంది ఈరోజు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఒకటి తెచ్చి ప్రభుత్వ పాత్ర పెంచుతున్నారు. కానీ వీళ్ళు అదే తప్పు చేస్తా ఇంకా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంకా విధానాలు మార్చుకోవాలన్నా, అమెరికా చేసేదో ప్రపంచంలో ఇతర ఒత్తిళ్లు తప్పించుకోవాలన్నా, మనం లోపల గోడగట్టుకోవాలన్నా ప్రభుత్వం చేతిలో స్టీరింగ్ ఉండాలి. లేదు ఇక్కడ. ఓకే, అంటే పాపారావు గారు, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రియారిటీ అంశంగా తీసుకుని వస్తుంది. కానీ ఇప్పటికి కూడా మనం చైనా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం అనేది మనకి ఏ గణాంకాలు చూసినా అర్థమైపోతుంది. అంటే భారత తయారీ రంగానికి ఊతమిచ్చేలా, చైనాపై ఈ దిగుమతులపై ఆధారపడే తత్వాన్ని తగ్గించుకునేలా ఈసారి బడ్జెట్లో ఏమైనా సూచనలు ప్రాయంగా ఏమైనా చేయొచ్చా? అంటే చైనా మీద దిగుమతులు తగ్గించుకోవాలంటే ఒకటి సార్, ప్రధానంగా చైనా దిగుమతులు ఎందుకు చేసుకుంటుంది భారతదేశం? ఒకటి చౌక. నాణ్యత విషయంలో గతంలో ఎన్ని ఆరోపణలు ఉన్నా చైనా సరుకుల మీద ఇవి బాగోవని, నాణ్యత ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలు వాటిని దాటి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా దాటి అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో వాళ్ళు సరుకులు ఇస్తున్నారు. ఈ 2 కారణాలు. ఈ 2 కారణాలు ఉండగా ఆ 2 కారణాలని మీరు పరిష్కారం చేసుకోకుండా దేశంలో వాళ్ళకంటే చౌకగా మీరు ఇవ్వకుండా, వాళ్ళకంటే నాణ్యంగా మీరు ఇవ్వకుండా దాన్ని ఆపలేరు మీరు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి. భారత ఆర్థిక వ్యవస్థలో ఆ దిశగా చాలా స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, స్కిల్డ్ లేబర్ అన్నారు కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి దాఖలాలు బలంగా లేవు. దాంతోపాటుగా ఏంటంటే మీకు చౌక లేబర్ దగ్గరికి వస్తే మన లేబర్ చౌకే. ఈరోజు చైనా లేబర్ కంటే కూడా మన లేబర్ చెప్పే. నాకు గుర్తున్న కొంత పాత గణాంకాల ప్రకారమే $3.95 పర్ అవర్ చైనా లేబర్కి ఇవ్వాలి. వాళ్ళకి పెరిగింది లేబర్ కాస్ట్, వాళ్ళకి కూడా పెరిగింది కొంత ఇదైనాక. మనకేమో 90-100 సెంట్ల లోపు, అంటే $1 లోపే మన వాళ్ళు పనిచేస్తారు. అంటే చౌక శ్రమశక్తి ఉంది. కానీ మీరు చౌక శ్రమశక్తి వాడుతున్నారు, కానీ చైనా అసలు శ్రమశక్తి వాడకుండా చేస్తుంది. ఆటోమేషన్లు చాలా దూరం పోయారుగా చైనా వాళ్ళు, రోబోట్లు కానీ. వాళ్ళకి అసలు శ్రమశక్తి అవసరం లేని పరిస్థితి. అంటే వాళ్ళు ఉపాధి వేరే చోట్ల కల్పించుకుంటున్నారు జనానికి. టెక్నాలజీ లేకుండా పోయిన తర్వాత మీతో ఇంకా పోటీ వాళ్ళకి జీరో కాస్టో లేకపోతే నామినల్ కాస్ట్, మీ 90 సెంట్లు 100 సెంట్ల కంటే తక్కువ కాస్ట్ వాళ్ళు పనిచేస్తే సో మచ్ ఆఫ్ వేరియేషన్. కాబట్టి ఏంటంటే మనం ఎన్ని చేస్తున్నాం, వాళ్ళు ఒక ఎడ్జి పైనే ఉంటున్నారు, మన దిగుమతులు పెరుగుతూనే ఉంటున్నాయి. సో ఇవన్నీ ఆపాలంటే చాలా బేసిక్గానే మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అంటే పాపారావు గారు, మనం స్టార్ట్ చేయటమే అంతర్జాతీయ పరిణామాల ఇంపాక్ట్ అనే ఇష్యూ మీద స్టార్ట్ చేశాం. కాబట్టి ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాల్ నేపథ్యంలో నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఈ నిఫ్టీ, సెన్సెక్స్ బేరమంటున్నాయి. మార్కెట్లు ఎప్పుడు చూడనంత ఒక్కసారిగా హెవీగా పడిపోవటము, గందరగోళం, ఈ మదుపరులు ఎక్కడేం చేయాలో తెలియని ఒక అయోమయ పరిస్థితికి కారణమవుతుంది. దీని నుంచి బయటపడే ఛాన్సెస్కి సంబంధించి బడ్జెట్లో ఏమైనా ప్రస్తావన ఉండొచ్చా? అంటే ఎంత చెప్పినా షేర్ మార్కెట్ పడుతుందా లెగుస్తుందా అంటే, మన ఎకానమీ బాగుంటే బేసిక్గా ఏదో వీళ్ళు జీడిపి ఫిగర్స్ చెప్తున్నారు, హైయెస్ట్ ఇన్ వరల్డ్ చెబుతున్నారు. కానీ ఎకానమీ కనుక బాగా ఉంటే కనుక దాన్ని బట్టి దాని రిఫ్లెక్షన్. ఇప్పుడు కంపెనీలకి ఎకానమీ బాగుంటాం అంటే షేర్ మార్కెట్ చూసేది ఏంటి? షేర్ మార్కెట్లో ఉండే కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి, కంపెనీలు ఉంటాయి. ఒక్కొక్క కంపెనీలను విడివిడిగానే ఇన్వెస్ట్ చేస్తారు. కావాలంటే వాళ్ళు 10 కంపెనీలు ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ కొనేటప్పుడు ఆ కంపెనీ షేర్లు కొనుక్కుంటారు. ఆ కంపెనీ తాలూకు బ్యాలెన్స్ షీట్, అలాగే కంపెనీ తాలూకు ప్రాఫిట్స్, ఒక క్వార్టర్లో దానికి ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి, ఓవరాల్గా కంపెనీల ప్రాఫిట్స్. ఇది థర్డ్ క్వార్టర్ అనుకుంటాం, మొన్న డేటా వస్తుంది, డిసెంబర్ దాకా వచ్చింది థర్డ్ క్వార్టర్ డేటా. ఈ కంపెనీ డేటా ఏం బాగాలేదు, కంపెనీల ప్రాఫిట్స్ ఏం బాగాలేవు.
బాగాలేదంటే మీరు ఎకానమీ జీడిపి ఫిగర్ ఎంత గొప్పగా చెప్పుకున్నా మీ కంపెనీల డేటా కనుక బాగాలేకపోతే అది కూడా ఒక ఫ్యాక్టరీ, మేజర్ ఫ్యాక్టరీ మీరు ఇన్వెస్ట్ చేయటంలో. ఓకే. మీకు రిటర్న్స్ రావనేది. కాబట్టి ఏమవుతుంది, మన షేర్ మార్కెట్ ఇప్పుడు వరస్ట్ పర్ఫార్మింగ్ షేర్ మార్కెట్స్లో, ఎమర్జింగ్ మార్కెట్స్లో భారతదేశం ఒకటి. చాలా షేర్ మార్కెట్లో పరిస్థితి ఎంతకంటే బాగుంది. ఆ మాటకు వస్తే రూపాయి విలువ దీని పక్కన ఉండేది షేర్ మార్కెట్తో పాటు. రూపాయి విలువ ఏషియాలో మొన్నటిదాకా నాకు కనపడ్డ డేటా ప్రకారం వరస్ట్ పర్ఫార్మింగ్ ఏషియాలోనే వరస్ట్ పర్ఫార్మింగ్ రూపాయి. అయితే ఈ మధ్యకాలంలో సెకండ్ వరస్ట్ అంటున్నారు. అదే కాదు, మీకు 3-4 నెలల క్రితం డేటా ప్రకారం ప్రపంచంలో 23 దేశాల తాలూకు గణాంకాలు చెప్పారు. ఏం చెప్పారంటే ఆ దేశాల్లో ఈ కరెన్సీలు ఉంటాయి కదా, ఈ అమెరికా డాలర్తో పోలిస్తే 23 దేశాల కరెన్సీలో 20 దేశాల కరెన్సీలు అప్రిషియేట్ అయినాయి, వాల్యూ పెరిగింది. ఒక 3 దేశాల కరెన్సీలు, ఒకటి నాకు గుర్తుంటే టర్కీ అయి ఉండాలి, భారతదేశం కూడా ఉంది ఆ మూడిట్లో. అంటే భారతదేశ కరెన్సీ విలువ కూడా పడిపోతుంది డాలర్తో పోలిస్తే. ఒక 20 దేశాల కరెన్సీల విలువలు పెరుగుతున్నాయి, డాలర్ విలువతో పోలిస్తే రూపాయి మాత్రం పడుతుంది. సో దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ప్రత్యేకంగా రూపాయికి ఎందుకు ఈ బలహీనత ఉంది? మనం గొప్పలు చెప్పుకుంటున్నాం చాలా, మనం బ్రహ్మాండంగా ఉన్నాము, మన ఎకానమీ బాగుంది, అది అంటున్నాం, జీడిపి ఫిగర్ని చూపిస్తున్నాం. మరి అన్ని అమెరికా డాలర్ అంత బలహీన పడుతుంది ప్రపంచంలో, సంవత్సరంగా అయితే మరీ బలహీన పడుతుంది. ఆ బలహీన పడుతున్న డాలర్తో పోలిస్తే చాలా దేశాల కరెన్సీలు పెరుగుతున్నాయి, మీ రూపాయి ఎందుకు పడిపోతుంది? ఎక్కడ ఏ బలహీనత లేకుండా రూపాయి ఎందుకు పడుతుంది? చాలా పెద్ద ప్రశ్న అది. రైట్ సార్, మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం సార్. మనం గత సంవత్సరం చూసాము, మన 87A కింద రిబేట్ని 12 లక్షల వరకు ఇచ్చారు. అంతకుముందు అది 7 లక్షల వరకు ఉండేది ఏడాదికి. ఆ రిబేట్ కారణంగా ఇప్పుడు 12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో, కొంత ఆర్థిక వ్యవస్థ పరంగా ఎదురైన సవాళ్ళ నేపథ్యంలో ఇప్పుడు ఆ రిబేట్ని ఒక 15 లక్షల వరకు పెంచే ఛాన్స్ ఉంది, సెక్షన్ 87A సవరించే అవకాశం ఉందనేది బాగా డిస్కషన్ జరుగుతుంది. దానివల్ల మిడిల్ క్లాస్ కొంత ఊరటన ఇవ్వటం ద్వారా వాళ్ళు వైపు నుంచి కొంత ఖర్చు పెరిగి ద్రవ్యోల్బణానికి ఒక పరిష్కారం లభిస్తుందన్న అంచనా ఉందనేది ఒక చర్చ జరుగుతుంది ఢిల్లీ వైపు నుంచి. ఇది ఎనీ పాసిబిలిటీ? అలాంటి తీపి కబురు ఏమైనా అందే ఛాన్స్ ఏమైనా ఉందా? మంచిదే. మిడిల్ క్లాస్, ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు, వ్యాపారులు, కొంతమంది వీళ్ళంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెరగాలని కోరుకుంటారు. మీరు అన్నట్టు 12 లక్షల పైన లాస్ట్ టైము రాయితీ వచ్చింది. దాంతోపాటుగా మీకు సరే ఇది దీనిలో కొంత ఈసారి 15 లక్షల దాకా పెరుగుద్దా అనే ప్రశ్న ఉంది. జరగచ్చు జరిగితే ఎందుకు జరగచ్చు అనే దగ్గర కాసేపు మాట్లాడుకునే ముందు మీకేమవుద్దంటే ఇక్కడ అది 15 లక్షల దాకా పెరిగి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ అంటే మనం ఆ మేర కట్టక్కర్లేదు కదా, ఆ మేర గవర్నమెంట్కి ఆదాయం తగ్గుద్ది. సరే ఏదేమైనా ఈ పేమెంటు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచి మన పేమెంట్ వాళ్ళకి తగ్గటం అంటే మనకు ఆ మేరకు మన దగ్గర మిగులుతాయి ఆ డబ్బులు, అంటే మనం ఖర్చు పెట్టుకోవడానికి ఉంటాయి. ఇట్లాంటివి మీరు చూడండి, గత సంవత్సర కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాల్లో అంటే దేశ ఆర్థిక పరిస్థితిలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందనేది మార్కెట్లో చూసిన అందరికీ తెలుసు. ద్రవ్యోల్బణం పెరిగింది, ఉద్యోగాలు కూడా సరిగ్గా లేవు, సమస్యలు పెరుగుతున్నాయనేది తెలుసు. కాబట్టి ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీని విషయంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి రకరకాలుగా మనం గతంలో ఏం చెప్పేవాళ్ళం అంటే డిమాండ్ పెంచండి, అంటే ప్రజల చేతిలో డబ్బు పెట్టండి, జాతీయ ఉపాధి హామీ పథకానికి డబ్బులు ఇవ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో పేద కూలీలు పని దొరికితే కనుక వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకుంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుద్ది. అలాగే నగర ప్రాంత ఉపాధి హామీ పథకం కూడా అడిగున్నాం. ఇలాగే ఏదైనా కానీ ఉద్దీపన ఇవ్వండి ఎకానమీకి అని అడుగుతున్నాం. ఆ ఉద్దీపన అయితే సరిగ్గా రాలా. కానీ ఏమొచ్చింది, మీకు రాయితీలు ఇస్తున్నారు. ఏ రాయితీలు ఇస్తున్నారు? వాళ్ళు వసూలు చేసుకునే డబ్బులు ఉన్నాయి కదా, అవి కొన్ని వదులుకుంటున్నారు. మీరు మాట్లాడే ఇన్కమ్ ట్యాక్స్లో ఇప్పుడు మాట్లాడి 15 లక్షలు చేస్తారన్నదాని ఇది డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో వాళ్ళు ఏమైనా ఆదాయం వదులుకుంటారా, మనకేమైనా కొంత చేతులు వదిలేస్తారా, ఇది ఒక ప్రశ్న. ఇండైరెక్ట్ ట్యాక్స్లో వదిలేశారు కదా, జిఎస్టీలో కూడా మనకి వదులుకున్నారు. మొన్న జిఎస్టీలో కొంత తగ్గించి అది కేంద్రానికి రావాల్సిన ఆదాయం కొంత కేంద్రం రాష్ట్రాలు కూడా నష్టపోయినాయి, వీళ్ళకు ఉంది. సరే ఏదైనా కానీ వదులుకున్నారు. ఇట్లాంటి కొన్ని తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఏమవుతుంది, వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఎదురు ఖర్చు పెట్టడానికి మీరు చాలా విషయాల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ఇందాక మాట్లాడిన దానిలో పథకాన్ని నిర్వీర్యపరుస్తున్నారు, నీరసపరుస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే కూలీలు పనికొచ్చే కూలీలకి వాళ్ళు పనికి రావటాన్ని డిస్కరేజ్ చేస్తున్నారు. ఆధార్ అంటారు, లేకపోతే బయోమెట్రిక్ అంటారు, అదంటారు ఇదంటారు, వాళ్ళు రాకుండా చేస్తారు. ఇప్పుడేం కొత్తగానే 150 రోజులు పని ఇస్తామని మొదలుపెట్టి 150 రోజులు పని ఎక్కడ ఇవ్వగలరు? ప్రతి సంవత్సరం 50 రోజులు పని ఇవ్వటమే కష్టం అవుతుంది. ఇప్పుడు యావరేజ్లో 50 రోజులు పని ఇవ్వటల్లా, కొంచెం పక్క పోయిన చెప్తారు ఉదాహరణ, 50 రోజులు పని ఇవ్వటల్లా. 50 రోజులు పని కూడా ఇవ్వనప్పుడు ఇప్పుడు దానికే 86,000 కోట్లు కేటాయించి సరిపోతాయి అంటారు, సరిపుస్తున్నారు. 50 రోజుల పని మీరు అడిగిన వాళ్ళకల్లా గ్రామీణ ప్రాంతాల్లో పని ఇస్తే 86,000 కోట్లు ఇచ్చి అది మరి
150 రోజులు ఇవ్వాలంటే 3 రెట్లు ఇవ్వాలి కదా. 386,000 కోట్లు ఎంతయా? అవును. అది ఇస్తారా? అందుకని ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మీరు వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని కొంత కన్సెషన్ లాగా వదులుతున్నారు. వాళ్ళ సొంతదే వదులుకోవట్లేదు, రాష్ట్రాలది కూడా వదులుతున్నారు. అప్పుడెప్పుడో ద్రౌపది గురించినటువంటి ఉంది కదా, ఇది మన ద్రౌపది వస్త్రాభరణంలో తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అన్నట్టు తను వదులుకోవటం కాదు ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని కూడా తనే వదిలిపెడుతుంది కేంద్ర ప్రభుత్వం. సో ఈ రకంగా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి సో ఇది కొంత కాంట్రడిక్ట్. ఎందుకంటే మీకు ఏమవుతుంది, ఈ వదిలిపెట్టడంలో జిఎస్టీ ఆదాయంలో అంతిమంగా వాళ్ళు సెస్లు వేస్తున్నారు, సర్చార్జీలు వేస్తున్నారు, వాళ్ళ ఆదాయం మాత్రం తగ్గనే కొట్టాలి. అవును. సో మచ్ ఆఫ్ ఫిస్కల్ అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు 87A కింద 15 లక్షల వరకు ఆ పరిమితిని పెంచితే ఇప్పుడు 12 లక్షలు ఉంది. మీరు అన్నట్టుగా ప్రభుత్వం కొంత ఇన్కమ్ ట్యాక్స్ని కోల్పోతుంది. కానీ అట్ ది సేమ్ టైము ప్రజల చేతులు కొంత డబ్బులు ఖర్చు పెట్టగలిగితే దాని ద్వారా డిమాండ్ పెరిగి కొంత ద్రవ్యోల్బణం అనేది కంట్రోల్ అవుతుంది కదా. ప్రశ్న కూడా ఉంది. అంటే ప్రభుత్వం అది కూడా ఆలోచిస్తుంది. ఖర్చు పెరగ అంటే వాళ్ళకు కూడా అస్తిత్వ సమస్య కదా. రాజకీయ పార్టీ రాజకీయాల్లో మనుగడ సాగించాలన్నా, గెలవాలన్నా, స్థిరీకరణ వాళ్ళు నిలబడాలన్నా కానీ జనాలు అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోతే ఉండలేరు కాబట్టి ఇస్తారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇస్తారు, 15 లక్షలు పెంచుతారు. పెంచితే ఆల్రెడీ ఇన్కమ్ ఉన్నవాడికి అది ఉపయోగం. ఏ ఇన్కమ్ లేని వాడి గురించి కూడా ఇందా నేను మాట్లాడింది. మీరు జిఎస్టీ ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి అసలు ఏవి దిక్కు దివాణాలు లేని జనానికి చేతిలో డబ్బులు పెట్టమంటే, మీరు ఆల్రెడీ కాస్త కొనుగోలు శక్తి ఉన్నవాడికి జిఎస్టీ కొనడానికి డబ్బులు ఉంటే జిఎస్టీ తగ్గితే మీకు ఏమైనా ఉపయోగం. ఆల్రెడీ ఉద్యోగం లేక అడుగు తినే పరిస్థితి పాపరైపోతున్న వాడికి నెమ్మదిగా కొనుగోలు శక్తి తగ్గిన తర్వాత ఇబ్బందే కదా ఎంతైనా. ఇప్పుడు ఆల్రెడీ కొనుగోలు శక్తి ఉన్నవాడికి, చేతిలో ఆదాయం ఉన్నవాడికి మీరు తగ్గించే ఐటీనో, మీరు తగ్గించినటువంటి జిఎస్టీ తాలూకు స్లాబులు మార్చి తగ్గించినటువంటి డబ్బులు అవి ఉపయోగం. అసలు లేనోడి పరిస్థితికి డిమాండ్ పెంచడానికి మీరు ఏం చేస్తున్నారనే దానికి వీళ్ళు సరైన జవాబు ఇవ్వలేకపోతున్నారనేది ఆ పక్కన నేను చెబుతున్నటువంటి ఇది. ఓకే సార్, ఇప్పుడు బంగారం ధర ఎప్పుడూ లేనంత రికార్డ్ హైకి చేరిపోయింది. అలాగే వెండి కూడా ఇంకా బంగారాన్ని మించి రికార్డ్ స్థాయికి ధరలు తాగుతున్నాయి. అంటే ఇప్పుడు బంగారం వెండి ధరలు తగ్గుతాయా తగ్గవన్న దానిపైన ఏ ఆర్థికవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు. ఉంటే ఒక స్మాల్ కరెక్షన్ 10 to 15% ఉండొచ్చు అని చాలా లెక్కలు చెప్తున్నారు. వేస్తున్నారు అంటే ఇప్పుడు కాదు. అంటే నేను నా విషయంలో అంటే ఈ బడ్జెట్లో వాటి ప్రస్తావన ఏమైనా ఉంటుందా? బడ్జెట్లో వీళ్ళ ప్రస్తావన ఏం చేయగలరు కానీ బడ్జెట్లో దాని మీద ప్రస్తావన ఏం లేకపోవచ్చు. వేస్తే గీస్తే ఇంకాస్త ఇంపోర్ట్ మీద, అదే బంగారం ఇంపోర్ట్ అయ్యే బంగారం మీద ట్యాక్స్ వేస్తారేమో, సుంకం వేస్తారేమో. కానీ ఇప్పుడు వేస్తే ఏమైతే స్మగ్లింగ్ పెరిగింది. అట్లాగే ఇంకా వేయటానికి ట్రై చేస్తారు, దిగుమతులు డిస్కరేజ్ చేయడానికి ట్రై చేస్తే చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఓవరాల్గా స్మగ్లింగ్ పెరగటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. సరే, ఆ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు దాని మీద బడ్జెట్లో ప్రత్యేకంగా దాని మీద చర్చిస్తారు అనుకోరు. కానీ ఈ బంగారం వెండి పెరగటం గురించి, ఈ బంగారం గురించి అయితే నేను గత 15 సంవత్సరాలుగా నేనైతే చెప్తున్నాను, బంగారం ఈజ్ గోయింగ్ టు గ్రో, విపరీతంగా పెరగబోతుంది అనేది చెప్తానే ఉన్నాను. చాలా క్లియర్గా నా స్టాండ్ పర్సనల్గా మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడు టీవీలో మాట్లాడేటప్పుడు కూడా బంగారం పెరుగుతుందని ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేసి రిజర్వ్ ఉంచుకుంటున్నారు కదా. మామూలుగా ప్రభుత్వాల పరంగా మనం చూసుకున్నా ఇప్పుడు చైనా బ్యాంక్స్ వాళ్ళందరూ చేస్తున్న పరిస్థితి అదే. ఒకవేళ అలాంటి తరహా వాతావరణమే క్రియేట్ అయితే అప్పుడు మరి ప్రజల సంక్షేమానికి వీటికి కూడా డబ్బులు అవసరం అవుతాయి కదా. రిజర్వ్ బ్యాంకు కొనేది అది ప్రజల డబ్బులు కాదు కదా. రిజర్వ్ బ్యాంక్ కొంటది, అది గవర్నమెంట్ కొని ఇక్కడ పెట్టదు కదా. రిజర్వ్ బ్యాంక్ తన దగ్గర ఉన్న నిల్వలు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ దగ్గర. ఇన్ని లక్షలు, ఇప్పుడైతే 687 బిలియన్లని ఏదో ఉంది రిజర్వ్ బ్యాంక్ దగ్గర అంత ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు. ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వల్లో బంగారం నిల్వలు కూడా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు వాటిలో ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వల్లో ఉన్న ఏ పౌండ్లో ఏ డాలర్లో అమ్మి అటు కొంటారు, బంగారం కొంటారు. కాబట్టి దాని గురించి మనకేం దిగులక్కర్లా, బడ్జెట్కి ఏం సంబంధం లేదు, ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు వ్యవహారం వేరు. నేను రిజర్వ్ బ్యాంకు ఆ డబ్బులు మేనేజ్ చేసే ప్రాసెస్లో ఈ కరెన్సీ ఉంచుకునే కంటే బంగారం ఉంచుకుంటే సేఫ్ మనం అని చెప్పి బంగారం పెట్టుద్ది. సో దాంతోపాటు నేను చెబుతుంది ఏంటంటే ఇప్పుడు పెరుగుద్దా ఎవరు చెప్పలేకపోతున్నారు అనే దగ్గర నేను స్పష్టంగా నాకున్న అభిప్రాయం ఏంటంటే అంతర్జాతీయంగా ఈరోజు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది. సంక్షోభంలో, ఫైనాన్స్ సంక్షోభంలో చాలా తీవ్రమైన గందరగోళం ఉంది. దేశాలన్నిటి కరెన్సీలు డివాల్యూ అవుతున్నాయి. ఆఖరికి డాలర్ కూడా తగ్గుతుంది, రూపాయి తగ్గుతుంది. ఒకదాంతో ఒకటి పోల్చుతున్నాయి కదా కరెన్సీల వాల్యూలు పడిపోతున్నాయి. కరెన్సీ వాల్యూ పడిపోయినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సంపద విలువ కాపాడబడాలంటే బంగారంలోనే కాపాడబడుద్ది. బంగారం అయితేనే పెరుగుద్ది, ఈ పడ్డాగానే అది పెరుగుద్ది. రెండోది ఏంటంటే మీకు ఇతర ఇన్వెస్ట్మెంట్ మార్గాలు లేవు, రియల్ ఎస్టేట్ లాంటివి పడిపోతున్నాయి. మీరు అన్నట్లు షేర్ మార్కెట్ డోల్డ్రమ్స్లో ఉంది. ఇన్ని రకాల పరిస్థితులు ఏంటంటే బంగారం పెట్టుకోవడం సేఫ్ అనేది ఈ పరిస్థితి మీరు అడిగిన అది కూడా చాలా మంది
మందికి ఇంపార్టెంట్ కాబట్టి చెబుతున్నా. ఈ పరిస్థితి ఇప్పుడు అలా మారదు. 2 సంవత్సరాలు మినిమం నేను అనుకోవటం ఏంటంటే ఈ గందరగోళం ఇలాగే కొనసాగుద్ది కాబట్టి ఖచ్చితంగా బంగారం అనేది ఇప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అది 1,50,000 ఏదో చేరింది, ఇంకా దాటింది నిన్న మొన్న గమనించలా. సిల్వర్ ఏమో 3 లక్షలు దాటింది. సిల్వర్ కి కూడా స్కోప్ ఎక్కువ ఉంది, ఎందుకంటే సిల్వర్ ఈజ్ ద న్యూ గోల్డ్ అంటున్నారు. సిల్వర్ ఈజ్ ద న్యూ గోల్డ్ అని. సిల్వర్ కి ఎందుకు స్కోప్ ఉందంటే సిల్వర్ కి ఒక 60% దాకా 59-60% దాకా ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది, పరిశ్రమల్లో వాడతారు కాబట్టి అది తగ్గేది కాదు. అది పరిశ్రమల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నింటిలో సోలార్ ప్యానెల్స్ లో సిల్వర్ లేకుండా, కాబట్టి దానికి ఆ యూసేజ్ ఉంది కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉన్నంత కాలం ఇవన్నీ అవసరమైనంత కాలం ఆ టెక్నాలజీ వాడాల్సింది అది. సో సిల్వర్ కూడా పెరుగుద్ది, కానీ సిల్వర్ లో డోల్డ్రమ్స్ ఎక్కువ ఉంటాయి, బంగారం కొంచెం కన్సిస్టెంట్ గా పెరుగుద్ది కాబట్టి ఏంటో పెరుగుతాయి. ఇప్పుడు కాదు, నాకు తెలిసిన దానిలో ఏంటంటే $7,000 పైన పెరుగుద్దని ఎవరో అంచనాలు, ఆ అంచనాలు నాకు తెలియదు. కానీ ఏదేమైనా అంటే ఇప్పుడేమో సుమారుగా 5,000కి చేరుతుంది డాలర్లకి ఔన్స్. ఎంత ఉందండి 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం $1,900 ఔన్స్ బంగారం ఉంది. ఔన్స్ అంతే డాలర్లో. అంతే సార్, మీరు అన్నట్టుగా 80,000 అంటే ఈ అన్సర్టినిటీ గ్లోబల్ గా ఈ అన్సర్టినిటీ సెటిల్ అయిన దాకా. ఎందుకంటే డాలర్ పతనం అయితే నాకు గ్యారంటీగా ఉంటుంది, నాకు గ్యారంటీ వ్యక్తిగతంగా. అది డాలర్ అనేది ఏ రాత్రికి రాత్రి అకస్మాత్తుగా పతనమైనా ఆశ్చర్యం లేనటువంటి అసెట్ కరెన్సీ. అది పతనం అవుద్ది. అది పతనం అయిందంటే అప్పుడు ఇంకా జూమ్ ఉంటుంది దీని బంగారం. అది పతనం అయ్యే స్టేజ్లోనే, అది గందరగోళంగా ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ మొత్తం గందరగోళం ఉన్నప్పుడే పెరుగుతుంది. అది పడిందా ఇంకా దేర్ ఇస్ నో అదర్ గో. అది మళ్ళీ సెటిల్ అయ్యి అంతర్జాతీయంగా దేశాల మధ్య వ్యాపారం చేసుకోవడానికి లావాదేవీలకి కరెన్సీలు కావాలి కాబట్టి రిజర్వ్ కరెన్సీ అంటాం. ఆ కరెన్సీ ఇంకోటి వచ్చిందాక, లేకపోతే ఒక బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్, చైనా రెనింబీ కావచ్చు, లేకపోతే ఇంకో దేశంది కావచ్చు, కొద్ది కరెన్సీలు కలిసైనా లేకపోతే ఒకే కరెన్సీ అయినా ప్రపంచానికి రిజర్వ్ కరెన్సీగా వ్యాపారాలు చేసుకోవడానికి ఒక మధ్యవర్తిగా ఒక కరెన్సీ వచ్చిందాకా ఈ గందరగోళం సాగుద్ది. అప్పుడు దాకా గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది, సిల్వర్ పెరుగుతూనే ఉంటుంది అనేది పర్సనల్గా నా స్ట్రాంగ్ బిలీఫ్. రైట్ సార్. ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి ఆ మధ్యన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ఒక రిక్వెస్ట్ చేశారు, ఒక సజెషన్ కూడా. సమస్య ఏంటంటే ఈ క్రెడిట్ కార్డుల మీద వేసే ఇంట్రెస్ట్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అన్నది చర్చ. మామూలుగా కూడా మనం క్రెడిట్ కార్డులు తీసుకోండి అని పదే వెంటబడతారు. ఇది మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుందని. ఖచ్చితంగా ఒక రకంగా మీరు అన్నట్టుగా కొన్ని యాంగిల్స్ చూసుకుంటే కొందరికి అది ఉపయోగమే, దాన్ని సవ్య దిశలో వాడుకునే వాళ్ళకి. కానీ ఒక్క రోజు లేట్ అయినా దాని మీద పడే ఇంట్రెస్ట్లు అన్బేరబుల్ సిచ్యువేషను. ఆ దిశగా ఏమైనా ఈసారి ప్రస్తావించే అవకాశం ఏమైనా ఉందా బడ్జెట్లో? ఆ దిశగా కొంచెం ఈ క్రెడిట్ కార్డు చెల్లింపులు పైన వేస్తున్న ఇంట్రెస్ట్ల పైన కొంత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమైనా ఉపశమనం ప్రకటించే ఛాన్స్ ఉందా? అంటే అవి అడుగుతున్నారు, అది కూడా బడ్జెట్ ముందు అడిగారు కాబట్టి కొంత చాలా మందికి జరుగుద్దేమో, బహుశా ఆమెకి ఏమన్నా మైండ్లో క్లూ ఉందేమో, బహుశా అట్లా అందుకే అడుగుతున్నారు అనేది జనరల్గా ఉండొచ్చు. అయితే ఈ మధ్యకాలంలో అమెరికాలో కూడా ట్రంప్ ఇదే చెప్తున్నాడు. అమెరికాలో ట్రంప్ ఏంటంటే 10%కి తగ్గించుకోండి వడ్డీ రేట్లు, 10% మించి వసూలు చేయొద్దు. ఎందుకంటే మామూలుగా 20-30% ఉన్నాయి వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డుల మీద. 10%కి తగ్గించాలి, అది కూడా 1 year తగ్గించండి చాలు, ఎందుకంటే కొంచెం ఉపశమనం వస్తుంది జనానికి అనేది. సరే, ఆయన జనం గురించి ఎంత పట్టించుకున్నా ఆయనకు కూడా పదవి కావాలి కదా. సో ఆ 10% ట్యాక్స్ 10% ఇంట్రెస్ట్తో కానిమ్మంటున్నాడు. అయితే వాళ్ళు ఒప్పుకుంటున్నట్లేరు, కొన్ని కంపెనీలు ఒప్పుకోవటం ఎవరు. చూద్దాం. అయితే తర్వాత ఇక్కడ భారతదేశంలో ఏంటంటే ఆల్రెడీ జనాలు చాలా అప్పుల పాలై ఉన్నారు సార్. ఒకటి, ఓవరాల్గా ఆదాయాలు తగ్గటం కొంత కారణం. ఆదాయాలు తగ్గటం, ఆదాయాలు లేకపోవటం, ధరలు పెరిగాయి, ఆ స్థాయిలో జీతాలు పెరగలేదు, ఆదాయాలు పెరగలేదు. కొంతమందికి అసలు ఆదాయాలు లేని వాళ్ళు కూడా, అంటే నిరుద్యోగం, ఆటోమేటిక్ దానివల్ల ఏమవుతుందంటే ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. అది కూడా సగటు భారతీయుడి పరిస్థితి. అంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే కొంతమంది తీసుకునే అప్పులు ఇంకో అప్పు తీర్చడానికి తీసుకుంటున్నారు. ఇప్పుడు క్రెడిట్ కార్డు అప్పు తీసుకుంటే, అప్పు అయి ఉంటే కనుక వేరే క్రెడిట్ కార్డు తీసుకొని ఈ అప్పు తీరుస్తున్నారు, దాని మీద డబ్బులు తీసుకొని. ఒక కార్డు మీద తీసుకున్న అప్పులు ఇంకో కార్డులో, అంటే చాలా మంది పరిస్థితి వాళ్ళు నడుస్తుంది ఏంటంటే ఒక అప్పు తీసుకొని ఇంకో అప్పు తీరుస్తున్నారు. అది ఎప్పుడెప్పుడు రొటేషన్ చక్రవర్తి అనే సినిమా వచ్చినట్టుంది, నాకు గుర్తుంది, దాసరి గారు అనుకుంటా అప్పుడు ఆ సినిమా తీసినట్టున్నారు. రొటేషన్ చక్రవర్తి అంటే అప్పులు చేస్తుంటాడు, ఇక్కడ అప్పు చేస్తాడు, ఇది చేస్తానికి ఇంకో చోట అప్పు తెచ్చి తీరుస్తాడు. ఈ సైకిల్ జనాల్లో ఇప్పుడు భారీగా ఉంది. దాంతోపాటు ఇతరత్ర చాలా ఉన్నాయి అనుకోండి. కానీ ఏదేమైనా కానీ అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి, జనాల సమస్యలు పెరిగినాయి, దాంతోపాటుగా ఓవరాల్గా జనాల మనస్తత్వంలో కూడా మార్పు వచ్చింది. జనాల మనస్తత్వంలో మార్పు ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి బర్త్డే పార్టీలు వీళ్ళు చేస్తున్నాయి,
చాలా పెద్ద ఎత్తున చాలా అంటే హడావిడి చేస్తున్నారు. ఒక మనిషి భర్త పిల్లాడి పెద్దోళ్ళవి కూడా చేసుకుంటున్నారు. అలాగే హడావిడిగా చేస్తున్నారు చాలా ఎక్స్పెండిచర్. పెళ్ళిళ్ళు కూడా అలా చాలా పోస్ట్ మ్యారేజెస్ పెరిగిపోయినాయి. చాలా అవకాశం దొరికిన ప్రతి సందర్భానికి ఒక ఫంక్షన్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక పేరు పెట్టి ఏదో ఫంక్షన్ చేస్తున్నారు. ఈ రకమైన ఖర్చులు పెంచారు. అలాగే వినిమయ వస్తువులు విపరీతంగా కొంటున్నారు. వాళ్ళకి అవసరమా లేదా చూసుకోకుండా విపరీతంగా కొంటున్నారు. ఆ కొనుగోళ్ళు అన్నీ అక్యుములేట్ అయిపోయి అప్పుల పాలవుతున్నారు. ఈ కన్జ్యూమర్ సంస్కృతి హాలీవుడ్ దింపింది భారతదేశంలో. అమెరికన్ ఇదంతా భారతదేశానికి వచ్చింది. క్రెడిట్ కార్డు మీద అప్పులు చేసుకుంటాం అని. కానీ ఆదాయాలు కనపడే మార్గంగా ఉంటాయి. ఆదాయాలు ఇంకా వస్తాయని కూడా భవిష్యత్తులో లేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత. సో ఇట్లాంటి పరిస్థితి మీరు అన్నట్టుగా అటు ట్రంప్ క్రెడిట్ కార్డుల మీద రుణాలని 10% తగ్గించుకోమని అక్కడ చెప్తున్నారు. ఇక్కడ కూడా ఒక డిమాండ్ వస్తుంది. ఖచ్చితంగా దాన్ని మెన్షన్ చేసే ఛాన్స్ ఉందా లేదా బడ్జెట్లో? ఉండొచ్చు. అంటే మనం ఎట్లా చెప్పగలం కానీ ఎగ్జాక్ట్గా బడ్జెట్లో ఆమె అడిగారు కాబట్టి పురంధేశ్వర్ గారు షీఈ్ ఎ కీ పార్టీ రైట్ ఎంపీ. మీరేమంటారు ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉందా? అంటే మీరు గతంలో చేసినవి కూడా జీఎస్టీ ఏం చేశారు? జీఎస్టీ మీద ట్యాక్స్ తగ్గించి ఆదాయం వదులుకున్నారు. అలాగే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ది కూడా వదులుకుంటారా అనే ప్రశ్న మనం వేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా ఇదేంటంటే వాళ్ళు వదులుకోవటం కాదు కానీ ఆ కార్డు కంపెనీలని వదులుకోమని అడుగుతున్నారు. అడగటానికి అడగచ్చు, అడిగేది ప్రపోజల్ పెట్టేది. దాని మీద చేత అయితే చట్టం చేసి నియంత్రణ పెట్టగలిగితే మరీ మంచిది. 10% కంటే ఇప్పుడు ఇది కుదరదు, వ్యవహారం కుదరదు బాస్. ఎన్నాళ్ళు నడిపారు మీరు, ఇష్టానుసారం నడిచింది. కానీ చట్టం చేయడానికి అయితే సాధ్యాలు ఉంటాయి, సాధ్యం అవుతుంది. అది చేస్తే చాలా సంతోషం, చాలా మందికి ఇప్పుడు రిలీఫ్ అది. అదే సార్, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనం మిగతా లోన్లు అంటే ప్రధానంగా గృహ రుణాలు వీటన్నిటిపైన ఈ వడ్డీలు అలాగే ఉపశమనం ఇవ్వటం అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గించమనే డిమాండ్ చాలా కాలంగా ఈ మధ్యకాలంలో మార్కెట్లో ద్రవ్యోల్బణం కూడా కంట్రోల్లో ఉంది కదా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. సరే నెగిటివ్లో కూడా వెళ్తుంది. అది ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటావా డిఫ్లేషన్ అనేది ఇంకా తెలియదు. డిఫ్లేషన్ అంటే ఉన్నది నెగిటివ్లోకి వెళ్తుందా అనేది ఆ ప్రశ్న ఉంది. దాంతోపాటు ఏంటంటే సరే డిమాండ్ లేదా అనే ప్రశ్న, దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే మంచిదేననే డిమాండ్ బయట మార్కెట్లో ఉంది. కొంత ఇంట్రెస్ట్ రేట్లు ఈ మధ్యకాలంలో తగ్గిస్తా కూడా వస్తుంది రిజర్వ్ బ్యాంకు. మళ్ళీ కూడా ఇంకో దఫా తగ్గించమని, అది కూడా హౌస్ లోన్స్ మీద ఇంతని స్లాబ్ పెట్టుకొని దాన్ని దాటకుండా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించమని అడుగుతున్నాం. దట్ ఈస్ గుడ్, అడుగుతారు తప్పకుండా. కానీ ఇప్పుడు బ్యాంకుల ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. మీరు బ్యాంకులు ఎంత ప్రభుత్వ రంగ బ్యాంకులన్నా దే ఆర్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు అక్కడ ఏమవుద్ది, మీరు బ్యాంకులు జనరల్గా బయటకి అప్పిస్తే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. తాము తీసుకున్న డబ్బుల మీద ఇచ్చే వడ్డీ కంటే, డిపాజిట్ మీద ఇచ్చే వడ్డీ కంటే తాము ఇచ్చిన అప్పు మీద ఎక్కువ వడ్డీ. ఆ గ్యాప్లోనే ఆ బ్యాంకుల మెయింటెనెన్స్ అంతా అవుద్ది ఆ డబ్బులతో. కానీ ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం, హౌసింగ్ లోన్ మీద ఒక లిమిట్ పెట్టండి అంటున్నాం. పెట్టారు. పెడితే మనం రెండో పక్కన కూడా మనం ఇంకో జనాల డిమాండ్ కూడా ఎలా ఉందంటే, మీరు డిపాజిట్ల మీద ఎక్కువ డబ్బులు ఇవ్వండి, వడ్డీ ఇవ్వండి. ఇప్పుడు తగ్గింది. అందుకని చాలా మంది డిపాజిట్లు బ్యాంకుల్లో పెట్టాలి, ఎక్కడెక్కడో పెడుతున్నారు తీసుకెళ్ళి. డిపాజిట్లు తగ్గింది. మీరు ఇప్పుడు డిపాజిట్ల మీద మాకు ఎక్కువ ఇవ్వండి, మా దగ్గర తీసుకునే తక్కువ తీసుకుంది అంటే బ్యాంకులకి అది బ్యాలెన్స్ అవ్వాలి కదా. కమర్షియల్ బ్యాంకులే కదా. నేను జనాన్ని విమర్శించడానికి చెప్పాలి, జనాలకి కోరికలు చాలా ఉంటాయి. కానీ మనం ఆ రకంగా ఇప్పుడు అటు ఇటు అది కొంచెం ఏంటంటే బ్యాంక్ కాస్త లాభం వస్తే ఆ ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చుకుంటాయి, లేకపోతే విపరీతంగా లాభాలు గడించాలని కూడా నేను చెప్పటల్లా. బ్యాంక్ హ్యాస్ టు సస్టైన్ కదా. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా అది కమర్షియల్ ఆర్గనైజేషన్, దానికి పెద్ద పెద్ద లాభాలు చూపించలేకపోయినా కానీ మినిమం మెయింటెనెన్స్ చేసుకుంటూ పోవాలి కదా. అలా కాకుండా మనం మాకు ఇచ్చే వడ్డీ ఏమో ఎక్కువ ఇవ్వండి 9% దాకా అడుగుతున్నట్టున్నారు. మా దగ్గర తీసుకునేది తక్కువ తీసుకోమంటే అది నెక్స్ట్ ఇంపాసిబుల్. అది అట్లా జరగదు. బహుశా ఏమైనా వయా మీడియా బ్యాలెన్స్ ఏదైనా కుదిరేది, బ్యాంకులు దెబ్బ తినకుండా చేస్తే చేసుకుంటే చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మనం చూసాం గత ఏడాదిలో. అటు పాకిస్తాన్తో వచ్చిన ఒక చిన్నపాటి యుద్ధం తర్వాత జియో పాలిటిక్స్ కూడా గత సంవత్సరం విపరీతంగా మారిపోయాయి. ఇప్పటికి కూడా ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య వార్ ఏమైనా వస్తుందా అన్న ఒక రకమైన వాతావరణం క్రియేట్ అయిపోయి ఉంది. అంటే ఏంటంటే రక్షణ రంగాన్ని మరోంత బలోపేతం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో, అలాగే ఏఐ టెక్నాలజీ విసురుతున్న సవాళ్ళ నేపథ్యంలో రక్షణ రంగం అనేది ఇప్పుడు అన్ని దేశాలకు ఒక ఫస్ట్ ప్రియారిటీ అయిపోయింది. ఈసారి ఆ ప్రియారిటీ ఉంటుందా బడ్జెట్లో? మీ అంచనా ఏంటి సార్? ప్రయారిటీ ఉండాలి కానీ లాస్ట్ టైమే కొంత బడ్జెట్ తగ్గిందో బాగా పెద్ద బడ్జెట్ లేదు డిఫెన్స్కి. కొంత తగ్గినట్లే ఉంది అది. అక్కడ నేను అనేది ఏంటంటే అసలు వార్ స్వభావం మారింది అని మాట్లాడుకునే ముందు యూరోపియన్ దేశాలు
బడ్జెట్ పెంచినాయి, డిఫెన్స్ బడ్జెట్ పెంచినాయి అమెరికా ఒత్తిడి మేరకు నాటో దేశాలు. అలాగే కెనడా కూడా డిఫెన్స్ బడ్జెట్ పెంచింది. అంతకుముందు అమెరికా మీద ఆధారపడేది డిఫెన్స్ కోసం, ఈరోజు అది పెంచి చాలా దేశాలు డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటున్నాయి. చైనా పెంచుతుంది, అమెరికా పరిస్థితి ఏమో తెలియదు కానీ అమెరికా కూడా ప్రపంచంలో నెంబర్ 1 దేశం డిఫెన్స్ బడ్జెట్లో నెంబర్ 1 ఖర్చు పెట్టుద్ది. అయితే భారతదేశానికి సంబంధించినంతవరకు గ్రహించాల్సింది ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం గ్రహించాల్సింది పాకిస్తాన్ దెబ్బతింది, కానీ బాగా దెబ్బతింది మన చేతిలో. కానీ పాకిస్తాన్ యుద్ధం చేసిన తీరు అది డ్రోన్లు ఎక్కువ వాడింది. S-400 వస్తుంటే దాంతో మన డిఫెన్స్ అది ఉంటే దాని డ్రోన్లు విపరీతంగా. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధ తీరు మారింది సార్. యుద్ధం గతంలో యుద్ధం కాదు ఇది. మీకు యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా డ్రోన్లతో అంత చిన్న బలహీనమైన యుక్రెయిన్, చిన్నదంటే బలహీనమైన యుక్రెయిన్ రష్యాని వాళ్ళు ఎలా పోరాడింది. యుద్ధం స్వభావం ఎసిమెట్రిక్ వార్ఫేర్. అంతకంటే ఇంట్రెస్ట్ ఏంటంటే వెనిజులా అధ్యక్షుడిని టేక్ ఆఫ్ చేయడానికి మేము ఒక కొత్త రకమైన టెక్నాలజీని వాడాము. ఇది ట్రంప్ నిన్న చేసిన ప్రకటన. ఆ కొత్త రకమైన టెక్నాలజీ వల్ల వెనిజులా సైనికుల ఆయుధాలు పని చేయకుండా ఆగిపోయాయి, ఇంతకు మించి నేను చెప్పనని ట్రంప్ అన్నారు. మరి నిజమో కాదో కానీ ఇప్పుడు చైనాతో యుద్ధం చేస్తే బాగుంటుంది. ఆ తరహా టెక్నాలజీలు అయితే అందుబాటులోకి వచ్చినాయో లేదో మనం అక్కడ కూడా వాళ్ళ హ్యూమన్ సోల్జర్ కూడా అక్కడ ఉన్న అతను ఏదో చెప్పాడని అన్నారు, అది పేపర్లో కూడా వచ్చింది. అదంతా ఉంటే మరి చైనాతో యుద్ధం చేయకపోతే వెలుగులో కిడ్నాప్ ఎందుకు అవసరమే ఉంది నీకు? చైనాతో చేసుకోవచ్చుగా యుద్ధం, ఏదో రష్యాతో చేసుకోవచ్చు కావాలంటే, నీకు ఇంత తగాదా ఉంది కదా. అక్కడ చేయకుండా వచ్చి ఇక్కడ చేసి వెనిజులా మీద చేసి ఏదో ఉంది కదా, చిన్న చిన్న వాళ్ళ మీద చూపించి పెత్తనం, చాలా బలహీనలు దుర్బలం మీద పెత్తనం చేసి నేను కింకాంగ్ని దారాసింగ్ అని చెప్పుకుని ఉపయోగం ఏముంది? నువ్వు యుద్ధం ఏదో అక్కడ యుద్ధం కూడా కాదు కదా, అది లిఫ్టెడ్, ఎయిర్ లిఫ్టెడ్. మరి అది గ్రీన్లాండ్ మీద చేస్తా. గ్రీన్లాండ్ ఎంతమంది ఉన్నారు? 57,000 మంది ఉన్న దేశం అది. దాని మీద యుద్ధమే చేయక్కర్లా. నువ్వు గట్టిగా పోయి అక్కడ చుట్టూ ఉంటుంటే అక్కడ చేయగలిగింది కూడా ఏం లేదు. వాళ్ళ మీద చేస్తున్నావు తప్పితే మరి రష్యాతో చైనాతో ఎందుకు పోవు నువ్వు? తైవాన్ మీదకి వస్తున్నాను అంటున్నాడు కదా రష్యా వాడు, చైనా వాడు చుట్టుముడుతున్నాడు, విన్యాసాలు చేస్తున్నాడు. ఓ మరి అక్కడికి పో, నీకు అంత మంచి సైనిక కొత్త ఆయుధాలు ఉంటే కనుక అట్టే పో. అందుకని ఇవన్నీ వాళ్ళ దగ్గర అంతకంటే మించినవి ఉన్నాయేమో, డోంట్ నో. ఈ కాదు అసలు వార్ స్వభావం మారిపోయింది. ఎసిమెట్రిక్ వార్ఫేర్ వచ్చిన తర్వాత ఒక డ్రోన్ ఉంది, ఒక డ్రోన్ తయారు చేయడానికి $100 ఖర్చు అయితే ఒక పెద్ద షిప్ ఉంది. అదే కదా యుక్రెయినియన్స్ చేసింది రష్యాతో. ఒక పెద్ద షిప్ ఉంది, ఒక ఆపరేషన్ సింధూర్ $400 పెర్ఫార్మెన్స్ మనం చూసాం, ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. కాదు అంటే నేను అంటే ప్రియారిటీ ఎట్లా ఇస్తున్నారు నేను ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటే ఏంటో చెప్తే మనకి అసలు వార్ఫేర్ ఎలా మారింది, దానిలో ఆ కొత్త వార్ఫేర్ కోసం మనం ఎట్లా బడ్జెట్లో ఎట్లా చేసుకోవాలంటే. ఎసిమెట్రిక్ వార్ఫేర్లో ఒక బలహీనమైన $200 పెట్టి తయారు చేసిన డ్రోను ఒక $1,000 ఖరీదు చేసి ఒక షిప్ను ముంచేస్తుంది. అంటే మీరు బలహీనమైన డబ్బులు వార్ఫేర్ మారింది. మీ దగ్గర డబ్బులు లేకపోయినా, మీరు దుర్బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశమైనా, బలవంతమైన దేశాలను నీకు పెద్ద ఆయుధాలు ఉన్న బలమైన శక్తివంతమైన ఆయుధాలు ఉన్న దేశాన్ని ఎదుర్కోవచ్చు. ఇప్పుడు అందుకని ఏంటంటే మీకు ఇప్పుడు కావాల్సింది ఖరీదైన ఆయుధాలు కాదు. మన పోయి అమెరికా పోయి కూడా అయ్యే విమానాలు కొనుక్కొస్తానని మోడీ గారు ఖరీదైనవి కాదు, తెలివిగా పనిచేయగల ఆయుధాలు, చిన్న తక్కువ ఖర్చులోనైనా శత్రువుని దెబ్బ కొట్టగలిగి. ఎందుకంటే అది మనం ముఖ్యంగా డిఫెన్స్ కోసం పోతున్నాం. మనం భారతదేశం ఎవరి మీద కావాలని ఎవరి మీదకి యుద్ధానికి పోలేదు కాబట్టి మనం డిఫెన్స్ కోసం ఉన్నాం, మనం రక్షణ చేసుకుంటున్నాం. రక్షణ చేసుకున్నప్పుడు ఖరీదైన ఎక్కర్లా. మీరు అఫెన్స్ కోసం కావాలంటే అమెరికా కొన్ని పెద్ద షిప్పులు అవి కావాలేమో, మీరు అవి ముంచేయడానికి ఇదేం అక్కర్లా, ఇది కావాలి, సింపుల్ ఇది. అందుకని ఏంటంటే మీకు యుద్ధం స్వభావం మారింది. దానిలో తక్కువ ఖర్చుతో యుద్ధం చేయొచ్చు అన్నప్పుడు రేపు పొద్దున పాకిస్తాన్ పరిస్థితి బాగుంటే కనుక ఆ తక్కువ ఖర్చు యుద్ధానికే ప్రయత్నం చేస్తుంది మన మీద. అంటే మన దగ్గర శక్తివంతం S-400 సరే, S-400 డిఫెండ్ చేస్తుంది ఇప్పుడు, కానీ డ్రోన్ల స్వామ్ వస్తే 1000 డ్రోన్లు ఒకేసారి వచ్చి పడితే S-400 మేబీ ఒక లిమిట్ దాటి దానికి కూడా కెపాసిటీ ఉండదు కదా. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మారుస్తున్నారు. ఆల్రెడీ దేశంలో కూడా సాఫ్ట్వేర్ మారుతుంది. చాలా కంపెనీలు దేశీయంగా కూడా అనేక కంపెనీలు వచ్చినాయి. చాలా కొత్త సాఫ్ట్వేర్తో కొత్త రకాలుగా ఆయుధాలు తయారు చేస్తున్నారు. దే ఆర్ డిఫెండింగ్ అస్. కాబట్టి యుద్ధ స్వభావం మారిన దాని ప్రకారం మన డిఫెన్స్ సెక్టర్లో కూడా, రక్షణ శాఖలో వీటిలో కూడా చర్చ నడుస్తుంది. యుద్ధం స్వభావం మారింది. గత యుద్ధాలు కాదు ఇది. నేను గతంలో కూడా ఒక పుస్తకం చదివి ఉన్నాను, అందుకని నేను ఇప్పుడు కాదు, ఒక 5-6 ఏళ్ల క్రితమే ఎసిమెట్రిక్ వార్ఫేర్ మీద ఒక పుస్తకం ఉంది సపరేట్గా, చదివాను అది. కాబట్టి చదివిన దాని మీద అప్పటి నుంచి మొన్న అప్లై చేసి మాట్లాడటం. సరే, ఏదైనా ఏంటంటే యుక్రెయిన్లో జరుగుతుంది, రష్యాతో యుద్ధం, ఎసిమెట్రిక్ వార్ఫేరే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించుకుంటే యుద్ధ స్వభావం, రోబోట్లు వస్తున్నాయి, రోబోట్ సైన్యం వస్తుంది, రోబోట్ల సైన్యం, మనుషులు కూడా బాగోకర్ల వారికి. అదే కాదు, సివిలియన్స్ ఫైట్ చేసే ఇది
గతంలో సైన్యం ఫైట్ చేసేది, ఒక దేశం సైన్యం ఇంకో దేశం సైన్యం. అవును. ఇప్పుడు అలా కాదు, ఇక్కడ కూర్చొని నేను గనక ఎక్స్పర్ట్ అయితే సాఫ్ట్వేర్లోనో దాన్ని ఉపయోగించడంలోనో లేకపోతే టెక్నాలజీలోనో ఎక్స్పర్ట్ అయితే అవును. ఒక కంట్రోల్ రూమ్లో కూర్చొని కూడా నేను యుద్ధం చేస్తుంటా. రైట్. ఇప్పుడు సైబర్ అటాక్స్ నథింగ్ బట్ అదే ఈ సైబర్ అటాకే కాదు, మనం రోబోట్ని ఆపరేట్ చేస్తుంటాను నేను ఇక్కడ అవును, కూర్చొని. అవును. అది ఎక్కడో బోర్డర్లో ఉంటుంది, నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటా. నేను బోర్డర్ యుద్ధరంగంలో ఉండను. అవును. కాబట్టి సివిల్ పాత్ర కూడా పెరిగింది. యుద్ధం అంటే ఈ రోజు కేవలం సైనికులు చేసేది కాదు. Right. ఒక దేశం మొత్తంగా విద్యావంతులై ఉంటే గనక, చైతన్యవంతులై ఉంటే గనక, ఈ టెక్నాలజీ వాడగలిగిన వాళ్ళైతే మొత్తంగా దేశం చేసే యుద్ధం అది. రైట్. సరే, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి ఏం ఆశించవచ్చు అన్నది కూడా మాట్లాడదాం. అందుకంటే ముందు ఈ మధ్యకాలంలో మనం చూసాం, అంటే భార్యాభర్తలు కలిసి ఒకే ఐటీఐఆర్ని ఫైల్ చేయొచ్చు, అలాంటి నిబంధన తేబోతున్నారు అని. ఎంతవరకు అది ప్లస్ అవుతుంది సార్? ప్లస్సే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు భార్యకు ఉద్యోగం లేదనుకోండి, గతంలో భర్త ఫైల్ చేస్తాడు. అసలు భార్య ఫైల్ చేసే పని లేదు. భర్తకి ఏంటంటే 4 లక్షల లిమిట్ ఏదో ఉంటే ఆ 4 లక్షల దాకే క్లెయిమ్ చేయగలడు. ఆయనకి 8 లక్షల ఆదాయం ఉంటే ఆ పైన 4 లక్షలు ఆయన వదులుకొని కట్టాల్సిందే. నిల్ అవ్వదు కదా, 5% ఏదో కట్టాలి. ఇప్పుడు కనుక భార్యను కూడా చూపిస్తే 4 లక్షలు పంచుకొని 8 లక్షలు చూపిస్తే ఇద్దరి మీద 8 లక్షలకి లిమిట్ అది ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తే మొత్తం కట్టే పని లేదు. సో మంచిదే ఇది. చాలా దేశాలు ఇంత ముందే ఉంది. అమెరికా లాంటి దేశాలు ఇవన్నీ అసలు యూనిట్ కదా సార్, కుటుంబమే యూనిట్ కదా. మీరు అన్నిట్లో కుటుంబాన్ని యూనిట్ గా చూస్తారు. పెద్దంలో వ్యవసాయ ఆదాయాలు చూడాలంటే కుటుంబం యూనిట్ అన్నిట్లో. కానీ వ్యక్తులు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర వ్యక్తిని ఎందుకు చూస్తున్నారు విడిగా? సీదా ఫ్యామిలీ. దాని వల్ల మంచిదే అది. రైట్. సరే, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కూడా కీలకమైనవే. ప్రతిసారి బడ్జెట్ వచ్చేటప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటున్నాయి. మీ అంచనా ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ఉంది ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంలో కూడా ఎన్డీఏ ఉంది. ఎలాంటి అడ్వాంటేజ్ ఉండొచ్చు? చంద్రబాబు చాలా అడ్వాంటేజెస్. ఒక రకంగా అక్కడ గవర్నమెంట్ కూడా మిడ్ ఇయర్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇంకా టైం ఉంది. టైము 3 ఏళ్ళు ఉంది కదా. అవును. ఏదేమైనా కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు వేరు. చంద్రబాబు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పటి ఎన్డీఏ పరిస్థితి వేరు, ఇప్పటి ఎన్డీఏ పరిస్థితి వేరు. గతంలో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న ఇద్దరు అవసరం ఉంది తప్పితే అక్కడ బీజేపీ అవసరం పెద్దగా ఏమి, బీజేపీకి చంద్రబాబుతో అంత డిపెండెన్స్ లేదు. పొత్తు పెట్టుకున్నారు ఆంధ్రాలో ఎంటర్ అవటం కోసం ఏదో ఒకటి. అయితే ఇక్కడ ఈసారి చంద్రబాబుతో బీజేపీకి చాలా అవసరం ఉంది. అది కేంద్రంలో నిలబడాలంటే బీజేపీకి చంద్రబాబు కావాలి. కాబట్టి ఈ సందర్భంలో చంద్రబాబు ఆల్రెడీ కావాల్సినవి తెచ్చుకోగలుగుతున్నాడు. ఆయన లాస్ట్ బడ్జెట్లోనే అమరావతి కోసం అది అప్పే కానీ 15,000 కోట్లు అయితే ఒప్పించగలిగాడు. ఇట్లాంటివన్నీ చేసుకోగలుగుతున్నాడు. అంటే 2027 కల్లా పోలవరం కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే పోలవరం ప్రాజెక్టు దాదాపు కంప్లీట్ కావచ్చిందన్నది గుడ్, మనం ఎర్లీగా కావాలని కోరుకుందాం. R&R ప్యాకేజీ దగ్గరే అసలు మతలబ్ అనేది దాగుంది. అది ఇంకా అడ్రస్ చేయాల్సింది ఉంది కేంద్రం అనేది ఒక చర్చ. మరి కేంద్రం RR ప్యాకేజీని పూర్తిస్థాయిలో అడ్రస్ చేయకుండా పోలవరం ప్రాజెక్టు 2027లో అమలుకు సాధ్యమేనా? ఈ బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువగా అంచనాలు పెట్టుకుంది. అంటే కోర్టులు అడ్డం వస్తాయి అనేది అది ఏదైనా ఇప్పుడు చాలా చర్చలు ఉన్నాయి కదా. గతంలో ఉన్న అమరావతి రాజధాని, తర్వాత దక్షిణ కోస్తా రైల్వేకి సంబంధించి కొంత నిధులు కేటాయింపు. అదే కాదు, మీకు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నది ఏంటంటే మాట మనం వింటుంటాం. ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్లో చూడలేం. కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తొలగించబడ్డ వాళ్ళకి, అక్కడ డిస్ప్లేస్ అయిన వాళ్ళకి ఇప్పటికీ చాలా వరకు జరగలేదు. అదే ఇప్పుడు కొత్తగా అది విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుడు జరిగిన వాళ్ళకి మరి అట్లాంటప్పుడు ఇంకా ఆర్&ఆర్ ప్యాకేజ్ అనేది మనం ఎంత మాట్లాడుకున్నా గతం నుంచి జరుగుతున్న చరిత్ర అంతా ఒకసారి డిస్ప్లేస్ అయిన తర్వాత మీకు ఏం జరుగుద్ది అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి దాంతో మరి అది కొంత ఆటంకం కావచ్చు. కానీ మరి ఐ డోంట్ నో. ఇంతకుముందు మన సాగర్ ప్రాజెక్ట్ పూర్తయింది కదా, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పడింది కదా. సో చూద్దాం ఏమవుద్దో. కానీ అది కాదు. కానీ చంద్రబాబుకి అయితే చాలా లీవే ఉంది కేంద్రం దగ్గర. ఆయన అయితే చేసుకోగలుగుతున్నాడు, బాగానే చేసుకోగలుగుతున్నాడు. సక్సెస్ఫుల్గా తనకు కావాల్సినవి చాలా వరకు ఆయన ఎజెండా, ఆయన పద్ధతి ఆయనకు ఉంటుంది కదా, ఆ పద్ధతిలో ఆయన చేసుకుంటున్నాడు. తెలంగాణ విషయానికి కొంచెం పాజిటివ్గా ఉండొచ్చు. చేశారు. ఎలక్షన్ ఇయర్ ఇంకా దూరం ఉంది కాబట్టి మరి ఎంతవరకు అది కూడా మాట్లాడబోతున్నాము, అది కూడా మనం మాట్లాడదాం. తెలంగాణ తెలంగాణకు వచ్చేసరికి ఏం జరగచ్చు సార్? తెలంగాణ అంటే సౌత్ తల్లి ప్రేమ ఆల్రెడీ కనపడుతుంది కదా. గవర్నర్ ఎందుకని చాలా పాజిటివ్గా ఉంటున్నాడు గవర్నమెంట్తో. రేవంత్ రెడ్డి గవర్నర్ అయితే పాజిటివ్గానే ఉంటున్నాడు. గతంలో మనం గవర్నర్కి టీఆర్ఎస్ గవర్నర్, కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చుకుంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అది. అయితే గతంలో టీఆర్ఎస్ ఉండగా గవర్నర్ పాత్ర తమిళసై గారు కాస్త ఘర్షణ ఉంది కదా ఇక్కడ. అవును. సో మరి
దాన్ని బట్టి చూస్తేనేమో కేంద్రం తెలంగాణకి ఇస్తుందేమో అని అనిపిస్తుంది. సానుకూలంగానే ఉందేమో గవర్నర్ తీరుని బట్టి. ఓకే. కానీ లాస్ట్ టైం కూడా పెద్ద చేసిందేమీ లేదు, తెలంగాణకు కూడా ఏ ప్రస్తావనే లేదు, అసలు ఏం చేయాల. గ్రాంట్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన గ్రాంట్స్ కూడా రావట్లా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లాగైతే గ్రాంట్స్ సరిగ్గా ఇవ్వలేదో తెలంగాణకి, ఎక్స్పెక్టెడ్ ఇంత ఉంటాయి కదా, ఇన్ని గ్రాంట్స్ వస్తాయి మాకు అంచనా వేసుకుంటారు, రాలా అప్పుడు. అట్లాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో వీళ్ళు కూడా గొడవ చేస్తున్నారు కదా, మాకు అది ఇవ్వలేదు కేంద్రంతో, మాకు రావాల్సింది రావటం లేదనేది చర్చిస్తున్నారు, పోతున్నారు, మాట్లాడుతున్నారు, నడుస్తున్నాయి. కానీ ఈసారి కూడా అంటే నేను అనుకోను పెద్ద తెలంగాణకి ఏమైనా వస్తాయని. ఓకే. తెలంగాణకి ఏమైనా వస్తాయని నేను అనుకోను. ఇప్పుడు దాని గురించి అంటే అన్లెస్ అది డబుల్ ఇంజన్ ఉంటే తప్పితే మిగతాదంతా ట్రబుల్ ఇంజన్ అనేది అది కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మేము ఉంటే తప్పితే మేము చేయమనేది. సరే అది కాబట్టి ఏంటి, తెలంగాణకి ఏమవుతాయి, స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందా, ఉంది కదా డిమాండ్ ఒకటి. అలాగే ఇంకా రకరకాల డిమాండ్లు ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించమని ఇట్లా మాట్లాడి మనం ఎంతకాలం నుంచి మాట్లాడినా చూడాలి, తెలియదు మరి. ఓకే. అంటే పాపారావు గారు, ఇప్పుడు మనం చూసాం అంటే బడ్జెట్కి సమీపంలో ఏవైనా రాష్ట్రాలు ఎన్నికలు ఉంటే కొంత బడ్జెట్లో దానికి ప్రియారిటీ పెంచడం, లేదంటే రైల్వేలు ఇవ్వడం, ఏదో సంథింగ్ జరుగుతూ వస్తుంది. ఎన్డీఏ టైంలో కూడా దానికి ఏమి అది భిన్నంగా ఏమీ లేదు పరిస్థితి. ఇప్పుడు అప్కమింగ్ మనం చూస్తే కేరళ, తమిళనాడు, అలాగే కొంచెం వెస్ట్ బెంగాల్, ఈ 3 ప్రధాన రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ అత్యంత కీలకంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. తమిళనాడు, కేరళలో పట్టు పెంచుకోవాలన్నది వాళ్ళ టార్గెట్. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఈ 3 రాష్ట్రాల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఒక ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అంటే వెస్ట్ బెంగాల్ బాగా ఇస్తారు. వెస్ట్ బెంగాల్ ఎందుకంటే దగ్గరికి వస్తున్నాం అనే అంచనా ఉంది, హోప్ ఎక్కువ ఉంది. అపోజిషన్ మెయిన్ అపోజిషన్ వాళ్ళే, హోప్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కొంత బీహార్లో గతంలో 1,500,000 కొత్తలో 1,20,000 కోట్లు వాళ్ళు ప్యాకేజ్ అట్లాంటిది ఏదో ప్రకటిస్తారు. అధికారంలో రాకపోతే అది ఇవ్వరు, వాళ్ళు వస్తే చేస్తామంటారు. మరి అక్కడ బీహార్లో ఏం చేశారు నాకు గుర్తులేదు, కానీ అట్లాంటిది ఏదో ప్రకటించడం, లేకపోతే మేనిఫెస్టో ఎట్టుకుంటూ ఉంటుందిగా. ఇప్పుడు మహారాష్ట్ర కాదు, బీహార్ మేనిఫెస్టో తర్వాత మోడల్ వచ్చింది కదా, 10,000 రూపాయలు మహిళలకి ఇస్తానంటే అది పనిచేసినట్టే ఉంది, అక్కడ గెలిచారు. సో కాబట్టి ఏంటంటే ఇలా లంచాలు ఇవ్వచ్చు అనేది, ప్రభుత్వ డబ్బుతో లంచాలు ఇవ్వచ్చు అనేది చాలా ప్రభుత్వాలు నేర్చుకున్నాయి. ఈ రోజు ఒక పార్టీ కాదు, చాలా ప్రభుత్వాలు నేర్చుకున్నాయి, అన్ని ప్రభుత్వాలు నేర్చుకున్నాయి బాగా. కానీ ఇక్కడ చంద్రబాబు దగ్గర ఫెయిల్ అయింది పాపం. పసుపు కుక్కి ఇవ్వబోతే అది బ్యాకప్ అయింది, కానీ మరి బీహార్లో వాళ్ళకి సక్సెస్ అయింది, వాళ్ళకి సక్సెస్ అయింది. మరి ఇప్పుడు అట్లాంటిది ఏమన్నా వెస్ట్ బెంగాల్లో కూడా మళ్ళీ చెప్తే అక్కడ ఎట్లా ఉంటుంది, కొంచెం చైతన్యం, జనం ఎక్కువ అక్కడ, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ జనంలో కొంచెం ఇది. కేరళలో నేను అనుకోవటం పెద్ద ఏమి ట్రై చేయరు ఇవ్వటానికి ఆశలు పెట్టడానికి. అంటే వేరే ఏదో అంటే ఈసారికి రారు కదా. పద్మావతిలో కూడా చాలా ప్రియారిటీ ఇచ్చారు కేరళకి. మాజీ సీఎం ఇచ్చినందుకు సిపిఎం నేతకి, మరి సిపిఐ నేతకి కూడా పద్మావార్డులు వచ్చాయి, ఇచ్చారు అంటే. కానీ అధికారంలోకి అయితే రారు. ఎల్డీఎఫ్ ఓడిపోతే, మన స్థానిక సంస్థల్లో ఎల్డీఎఫ్ దెబ్బతింది కదా, యూడీఎఫ్ బాగా గెయిన్ అయింది కాబట్టి యూడీఎఫ్ఏ వస్తుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్గా ఉంది అదే. నెమ్మదిగా తిరువనంతపురంలో ఎంటర్ అయింది కదా కార్పొరేషన్లో బీజేపీ, కాబట్టి అట్లా నెమ్మదిగా పుష్ అవ్వాల్సింది తప్పితే అక్కడ అప్పటికప్పుడు అవ్వదు. కాబట్టి వాళ్ళు అప్పటికప్పుడు కూడా ఆశపడే పరిస్థితి ఉండదు. తమిళనాడు ఇంకా డిఫికల్ట్ ఇప్పుడు కూడా. తమిళనాడులో అన్నాడీఎంకే మధ్యలో వదిలేసింది వీళ్ళని, ఏదో కొంచెం అటు ఇటు అని చెప్పి భుజాలు ఇదయ్యి భరించలేమని చెప్పి పడేశారు. మళ్ళీ ఇది కలుపుకున్నట్టు పోయారు కదా. తమిళనాడులో చాలా జరుగుతున్నాయి. తమిళనాడు ఈజ్ ద హార్ట్ బెడ్ ఆఫ్, అంటే తమిళనాడులో ఏమవుతుందంటే ఇక్కడేమో కేరళలో కమ్యూనిస్ట్ సిద్ధాంతం, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇది కానీ ఇంకా పాత కమ్యూనిస్ట్ సిద్ధాంతం తాలూకు హ్యాంగ్ ఓవర్ కానీ ఏదైనా కానీ, తమిళనాడులోనేమో ద్రవిడ సిద్ధాంతం అనేది అది ఏమైందంటే అది మామూలుగానే కల్చరల్గా కూడా చాలా మార్పు తెచ్చింది. కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో ఎకనామిక్ ఆస్పెక్ట్ ఎక్కువ కదా, ఆర్థిక అసమానతలు ఎక్కువ దీని భాగం. సాంఘిక సంస్కరణ ఉద్యమాలు జరిగినాయి కానీ దానికంటే ప్రభావశీలమైంది ఆర్థిక అసమానతల మీద పెట్టి పోరాటం. కానీ నేను అనుకోవటం పర్సనల్గా నాకున్న వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం తప్పే కావచ్చు, కానీ తమిళనాడులో ఒక కల్చరల్గా భారీ ఎత్తున యాంటీ బ్రాహ్మిన్, యాంటీ అప్పర్ క్యాస్ట్ ఇంత జరిగి తలకిందులైపోయిన దాన్ని మళ్ళీ మొత్తంగా అంటే మరి
వాళ్ళు మేనేజ్ చేయడం కొంచెం అక్కడ కల్చరల్ ఆస్పెక్ట్ ఎప్పుడైనా మేనేజ్ చేయడం కష్టమే. రైట్. ఇది బీజేపీ స్ట్రెంత్ దేనిలో ఉందంటే కల్చరల్ ఆస్పెక్ట్లోనే ఉంది కదా దేశం మొత్తం మీద. అవును. మిగతా ఏం చేసినా కల్చరల్ ఆస్పెక్ట్. తమిళనాడులో కూడా అదే కల్చరల్ ఆస్పెక్ట్ బీజేపీకి అగెనిస్ట్ వర్క్ చేసేది ఉంది. రైట్. కాబట్టి అంత ఈజీ కాదు తమిళనాడు. అవును. ఇట్ ఈస్ ఏ హార్డ్ కానీ మీరు అన్నట్టు కొంచెం టచ్ చేయొచ్చు, కొంచెం అంటే టచ్ చేస్తారు, ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. మేము మీతో ఉన్నామన్న ఒక అంటే signal వెస్ట్ ఇవ్వడానికి. బెంగాల్ తర్వాత ఎక్కువ ప్రయత్నం చేసేది తమిళనాడు తమిళనాడు. కావచ్చు, రైట్. కేరళలో కంటే కూడా తమిళనాడు కావచ్చు. రైట్. మోడీ ఫోకస్ కూడా ఎక్కువగా అలాగే అలాగే కనిపిస్తుంది. ఉండొచ్చు. వాళ్ళు కూడా అది రైట్. మీరు అన్నట్టుగా ఈసారి బడ్జెట్ అన్ని రకాలుగా కొంత సమ్మిళితంగానే ఉండే అంటే ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళ నేను ఒక చివరి కామెంట్ ఏంటంటే Okay. ఎంతకి రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువ బీజేపీ వాళ్ళు. సందర్భం అది కాదు. రాజకీయాలు ఎప్పుడంటే కొంత దేశంలో కొంత ఒక ఇప్పుడు బాగా క్రైసిస్ మోడ్లోకి వెళ్తుంది ప్రపంచంతో పాటు దేశం కూడా. అవును. ఇంటర్నల్గా ఎకానమీని స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన టైము, రాష్ట్రాలు కేంద్రం కలిసి పనిచేయాల్సిన టైంలో మీరు ఇప్పటికీ డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రాలను కబ్జా, ఈ రాజకీయ అదొక డిసీజ్, రైట్. ఇది వైరస్. రాజకీయాలు ఎక్కువగా రోజువారీ రాజకీయాల్లో మునిగి తేలటం ఒక డిసీజు. ఆ డిసీజ్లోనే మనం ఉన్నాం. అది ప్రమాదకరం. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఉమ్మడిగా దేశం మొత్తం సమస్యలను ఎలా ఎదుర్కోవాలనేది. కాబట్టి ఆ లోపం ఉంది బీజేపీ రాజకీయాల్లో బలంగా. రైట్. థ్యాంక్ యూ పాపారావు గారు. థ్యాంక్ యూ అండి. మనం చూస్తున్నాం ఈసారి బడ్జెట్లో అద్భుతాలు ఏమీ జరగవు, కానీ కొన్ని తీపి కబుర్లు, కొన్ని ఉపశమనాలు ఉండే ఛాన్స్ ఉందని పాపారావు గారు అంచనా వేస్తున్నారు. గ్లోబల్గా అంటే అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో భారత్ ఏ విధంగా సంసిద్ధం కావాలన్నది ఒకటి. రెండు, ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే వేతన జీవులకు ఉపశమనం ఇవ్వటం అనేది. అలాగే నాలుగో అంశం, రాబోతున్న 3 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా వాటిని కొంత ప్రియారిటైజ్ అంశంగా చూస్తారంటున్నారు. ఇక ఐదో కీలకమైనది 2 తెలుగు రాష్ట్రాలకు ఏం చేయబోతున్నారు అనేది అత్యంత కీలకం. 2027 కల్లా పోలవరం కంప్లీట్ చేస్తామంటున్నారు. అలాగే ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఇంకా దాదాపు ఒక 60% అడ్రస్ చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి దానికి ఉపశమనంగా కొంత ఏమైనా అనౌన్స్ చేస్తారా? అలాగే ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా రైల్వేకి సంబంధించి గత సంవత్సరం కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అది పూర్తిగా యాక్టివ్ అవ్వాలంటే నిధులు అవసరం అనేది ఒక చర్చ ఉంది. అమరావతి రాజధానికి సంబంధించి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం పైన పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకున్న వాతావరణం కూడా ఉంది. తెలంగాణ కూడా గ్రాంట్స్ సరైన రీతిలో రావట్లేదన్న ఒక ఆరోపణ కేంద్రంపై చేస్తున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రస్తావన, రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులు అనేవి కూడా అత్యంత కీలకంగా ఉండబోతున్నాయి. మరి చూద్దాం అవి నిజం కాబోతున్నాయా లేదా అన్నది. కానీ లార్జర్ సెన్స్లో చూస్తే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడము, తర్వాత అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో మనం ఏ విధంగా సంసిద్ధం కావటం, ఇదే మెయిన్ మోటోగా బడ్జెట్ ఉండే ఛాన్స్ ఉందని పాపారావు గారు చెప్తున్నారు. ఇది ప్రీ బడ్జెట్పై 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.